గురువారం నుంచి బంగ్లాదేశ్తో చెన్నై వేదికగా టీమిండియా తొలి టెస్ట్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్లో టీమిండియా యంగ్ ప్లేయర్ శుభ్మన్ గిల్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ మ్యాచ్లో 8 బంతులు ఎదుర్కొన్న గిల్ ఒక్క పరుగు కూడా చేయకుండా డక్అవుట్గా వెనుదిరిగాడు. బ్యాటింగ్కు దిగినప్పటి నుంచే ఈ యంగ్ ప్లేయర్ ఇబ్బంది పడుతూ కనిపించాడు. ఈ క్రమంలో హసన్ మహమూద్ వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్ 3వ బంతిని డౌన్ ది లెగ్ సైడ్ ఆడడానికి ప్రయత్నించాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకుని కీపర్ చేతుల్లో పడింది. ఇంకేముంది, తీవ్ర నిరాశలో ఈ యంగ్ ప్లేయర్ పెవిలియన్కు వెళ్ళాడు. ఇక ఈ డక్అవుట్ ద్వారా ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు గిల్. పైగా కోహ్లీ సరసన కూడా చేరడం గమనార్హం. మరి ఆ చెత్త రికార్డు ఏంటి, కోహ్లీ సరసన చేయడం ఏంటి, ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దులీప్ ట్రోఫీలో తన ఫామ్తో టీమిండియా ప్లేయర్ శుభ్మన్ గిల్ నిరాశపరిచిన సంగతి తెలిసింది. ఇక అదే ఫామ్ను బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో కూడా కొనసాగించాడు. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో డక్అవుట్గా వెనుదిరిగి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇక విమర్శలే కాకుండా చెత్త రికార్డును తన పేరిట లెక్కించుకున్నాడు. ఒక క్యాలెండర్ ఇయర్లో 3 లేదా అంతకంటే ఎక్కువసార్లు డక్అవుట్ అయిన 6వ భారత క్రికెటర్గా గిల్ నిలిచాడు. ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో గిల్ హైదరాబాద్ టెస్ట్ 2వ ఇన్నింగ్స్లో, రాజ్కోట్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో డక్అవుట్గా వెనుదిరిగాడు. ఇక ఈ చెత్త రికార్డ్ జాబితాలో టాప్లో టీమిండియా దిగ్గజం మొహిందర్ అమర్నాథ్ ఉన్నాడు. 1983 సంవత్సరంలో ఈ లెజెండ్ ఏకంగా 5 సార్లు డక్అవుట్గా వెనుదిరిగాడు. ఇక ఈ లిస్టులో 1969లో మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, 1979లో దిలీప్ వెంగాస్కర్, 1994లో వినోద్ కాంబ్లీ, 2021లో విరాట్ కోహ్లీ ఉన్నారు. తాజాగా 2024లో ఈ జాబితాలో శుభ్మన్ గిల్ చేరాడు. ఈ స్టార్ ప్లేయర్లందరూ ఓ క్యాలెండర్ ఇయర్లో 3 సార్లు డక్అవుట్ అయ్యారు. కాగా గత కొంతకాలంగా గిల్ పెద్దగా రాణించడం లేదు. లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్లో వైస్ కెప్టెన్గా ప్రమోషన్ పొందిన గిల్ ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీలో కూడా పరుగులు సాధించలేకపోయాడు. అయితే బంగ్లా సిరీస్లో అయినా పుంజుకుంటాడని భావించిన మేనేజ్మెంట్కు తీవ్ర నిరాశ ఎదురైంది. మరి తర్వాతి మ్యాచ్ల్లో అయినా ఈ యంగ్ ప్లేయర్ రాణిస్తాడో లేదో చూడాలి. శుభ్మన్ గిల్ డక్అవుట్ తర్వాత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.